ఉండాలి, అటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి మనం విన్నాం, ప్రేమించే స్నేహితుడు, ప్రార్థించే స్నేహితుడు, మూడవది పరామర్శించిన స్నేహితుడు, నాలుగో స్నేహితుడు చూద్దారండి. రెండవ సమయాలు 11వ అధ్యాయంలో మరొక స్నేహితుడు మనం ఎరిగిన వారమే. ఆ స్నేహితుడి యొక్క అనుభవాన్ని గుండా మనం చూద్దాం. 2వ సమయాలు 11వ అధ్యాయం మనకు కనిపించబడిన మాట మనం బాగా ఆలోచన చేయాలి. 2వ వచనం చదువుదామా? కనబడెను, చూచి పంపెను. పంపెను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట అంతటి కారణం, ఇంకా రాయబడిన మాట 12వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది. అతని గురించి రాయబడుతూ దావీదు యొక్క జీవితంలో పాపం కూడా చేశాడు. అమ్నోను గురించి కూడా మనం చదువుతాం. మోసం చేసి వేషం వేయించి పాపం చేసిన వ్యక్తి కూడా ఉన్నారా లేదా బైబిల్? ఆ వచనాల్లో మనం గమనిస్తాం. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం చూస్తే పాపం చేయడానికి ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దావీదు కుటుంబంలో బిడ్డలు బాగలేని స్థితిలో ఉన్నప్పుడు సంసోను మనం చూస్తాం, ఆ తర్వాత సొలొమోను మనం చూస్తాం. ఇలా బైబిల్ ఎంతోమంది మరి పేర్లు కలిగిన వారు ఉన్నారు. ఒక స్నేహితుడు దావీదు కుటుంబంలో దావీదు కుమార్తెను పాపం చేయడానికి ప్రేరేపించబడి మోసగించే విధంగా చెప్పించి వేషం వేయించి పాపం చేయిస్తారు. స్నేహితులు పాపము నేర్పించేవారు ఉన్నారు. సొంత చేయులతో తామారుతోనే పాపం చేయించడానికి ఒడుగొట్టుకునే వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాటల ప్రకారం మనం గమనం చేస్తే, దేవుని వాక్యంలో ఏ విషయాలు రాయబడంటే పాపమును ప్రోత్సహించేవారు ఉన్నారు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, పాపమును ప్రోత్సహించేవారుగా, తప్పు చేయించడానికి కారకులైన వారుగా ఉన్నారు. ఈరోజు స్నేహితుడు ఎలాంటి వారే? తప్పులు చేసేయించడానికి రెడీగా ఉన్నవారు ఉన్నారు, ఖండించేవారు లేరు. ఇది తప్పురా, ఇది ఒప్పురా, మీ చెల్లి కదరా, మీ అక్క కదరా, మీ కుటుంబం కదరా చెప్పేవారు వాయు వరుస లేకుండా పాపాలు చేసే పరిస్థితులు అయిపోయింది. ఆ వాక్యం చూస్తే పాపమును చేయించడానికి మరి ఇష్టపడేటువంటి స్నేహితులు చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో కూడా ఆ మాటలో మనం గమనం చేస్తే, ఈ మాటలో మనం బాగా గమనించాలి. మోసపుచ్చప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో రాయబడిన మాట, మరొక మాట న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం, కొన్ని అవుట్లైన్ చూసి ముగిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15:6. అక్కడ మనం చూస్తే ఎవరు కనిపిస్తారు? బలాఢ్యుడైనటువంటి సంసోను గురించి, రైట్? అతని స్నేహితుడికి ఇచ్చాను. అది సంసోను స్నేహితుడు కూడా ఉండి మరి సంసోను ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళు వద్దని బలవంతం చేస్తారు. అనుకోకుండా ఒకానొక సందర్భం బయట వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పెళ్ళి అయిపోయినటువంటి స్త్రీని ఏం చేస్తారు తెలుసా? సొంత మరి ఈ సంసోను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసినారు. బయట పోయి చోపు ఈ కార్యం అంతా జరిగిపోయింది. వీడేటా స్నేహితుడు? ఆశించిన స్నేహితుడు, అంతే కదా అని అర్థం. పరాయి స్త్రీని ఆశించిన స్నేహితుడు, అటా స్నేహితుడిని చూస్తున్నాం. పరాయి స్త్రీని ఆశించాడు కనుక తల్లిదండ్రులు దాని దగ్గరుండి దాన్ని ఒప్పుకొని చేశారు. స్నేహితుడు. అమ్మ, ఈరోజు మన స్నేహితుల మధ్యలో ఏమి జరుగుతున్నాయి తెలిసి తెలియకుండా మన ఇళ్ళ దగ్గర ఉన్నాం, ఏం జరుగుతుంది? ఫోన్లో ఏం జరుగుతుంది? ఏ స్నేహం ఏమి చేస్తామని, ఏమి స్నేహం? ఈ స్నేహాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ స్నేహాల్లో భద్రంగా ఉండాలి. ఈరోజు చెడిపోవాలన్నా బాగుపడాలి ఎవరు కారణం? స్నేహితులే కారణం.
స్నేహితుల విషయాలు జాగ్రత్తగా ఉండి, మనం ఎంతగా జాగ్రత్తగా ఉంటే లోకస్తు స్నేహానికి మనం దూరంగా ఉంటే మంచిది. ఆత్మీయత స్నేహానికి దగ్గర ఉంటే మంచిది. ఏది మంచిది కాదో ఏది మంచిదో నీకు తెలుసు, కానీ నేను బాగున్నాలే అనుకోవద్దు. తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని బైబిల్ రాయబడి. కనుక స్నేహం పడగొడుతుంది, స్నేహం విడగొడుతుంది, చెడగొడుతుంది కూడా. కనుక ఆలోచన చేయాలి. పాపం నేర్పించిన స్నేహితులు, ఆ తర్వాత ఆశించిన స్నేహితుడు చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దాం రండి. 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మరొక స్నేహితుని గురించి బైబిల్లో చూద్దాం. కావున వెళ్ళాను, వచ్చినప్పుడు శతాధిపతి యొక్క స్నేహితుల గురించి చూస్తున్నాం. ఇక్కడ ఎవరి స్నేహితులు? శతాధిపతి యొక్క స్నేహితులు. ఏం జరిగింది? కుటుంబంలో పెద్ద సమస్య వచ్చింది. ప్రభు దగ్గరికి వెళ్ళమని చెప్పేటప్పుడు వద్దొద్దు, ఆయన రావాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఇక్కడ శతాధిపతి యొక్క స్నేహితులు, తాను చెప్పిన పని చేసే స్నేహితులు ఉన్నారు. ఈ మాట రాసుకుందాం, పని చేసే స్నేహితులు అని రాసుకుందాం. ఏం చేసే స్నేహితులు? పని చేసే స్నేహితులు. ఒక మాట చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్తాం. ఒక మాట. నెంబర్ 1 ప్రేమించే స్నేహితులు. 2 ప్రార్థించే స్నేహితులు. 3 పరామర్శించే స్నేహితులు. 4 పాపం నేర్పించే స్నేహితులు. 5 పరాయి స్త్రీని ఆశించిన స్నేహితులు. ఆ తర్వాత చేసిన స్నేహితులు. చూస్తారు రైమింగ్ వర్డ్, ప్రాస మనం అర్థం చేసుకోవాలి. పని చేసేవారు కాదు, స్నేహంలో పనిచేయాలి. ఇంకా స్నేహం తినాలి, స్నేహం పనిచేయాలి. ఇందమ్మా పులకూర అంటే ఇందమ్మా కుతీకూర. కనుక స్నేహంలో కలిసిమెలిసి ఒకరికొకరు పని చేసుకోవాలి. ఒకరికొకరు ఏం చేయాలి? పని చేయాలి. నీకు కష్టం వచ్చినప్పుడు తన పని చేయాలి, తన కష్టం వచ్చినప్పుడు నువ్వు పని చేయాలి. ఒకరికొకరు పని చేసుకోవాలి. అంటే కలదు మనం పని చేయాలి. కలిసి ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు గొప్ప దీవెన పొందుతాం. కలిసి పని చేసే వారమే ఉండాలి. దేవుని పనిలో కలిసి పని చేయాలి. ఏం పని చేయాలి? ఏం పని చేయాలి తెలిసిన ఆలోచించాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒక పెద్ద ఆయన బయట, అయ్యా మందిర పని చేస్తున్నా అయ్యా, నేను కూడా మొత్తం దగ్గర నుండి చేస్తున్నాను అంటాడు. అర్థమైందా? ఆయనకే ఏమొచ్చిందా? అర్థమవుతుంది. నీళ్ళు బట్టి గప్ప పోస్తాడు. మనం వస్తామంటే మన లోపల వస్తాడు. ఆయన ఏం చేయడా? నీళ్ళు బట్టి పోస్తాడు. ఆయనకి ఏం అక్కర ఆయనకి. మనం ఏం చేస్తున్నాం? నేను విమర్శించి మాట్లాడడం లేదు, అర్థం చేసుకోవాలి. దేవుని మందిరంలో పని ఉన్నది. మన నేరుగా విజిటర్స్ కాదు, మనం పని చేయాలి. దేవుని మందిరంలో పని చేయాలి, పని చేయించాలి. మా పిల్లలతో నేను అలాగే ఉంటా. నేను పని చేస్తాను, పిల్లకాయలు కూడా పని చేయిస్తా. వాడు ఖాళీగా ఉండకూడదు, నా చెయ్యి ఖాళీగా ఉండకూడదు. ఇద్దరు పని చేయాలి. అన్న అన్నీ చెప్తాడు, చేస్తే కదా అంటాడు. అనలే, కానీ ఏడుంటుందా? ఏడుంటుంది? అంతరంగంలో ఉంటుంది, మనసులో ఉంటుంది. అన్న అన్నీ చెప్తాడు కానీ యాడ్ చేస్తాడు అంటారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర చెప్పించుకోకుండా మనమే చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు చేస్తారు. మనం పొరగ పట్టుకున్నాం అనుకో, వాళ్ళు పట్టుకుంటారు. మనం చేపలు ఎత్తామంటే వాళ్ళు ఎత్తారు. మనం చెత్త దోస్తే వాళ్ళు చెత్త దోస్తారు. మనం జగ్గు పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటారు. దేవుని మందిరంలో మనమే క్లీన్ చేసి దేవుని పరిచయం చేస్తే అది దీవెన. బైబిల్ అంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగని బైబిల్ ఉంది. మా దేవుని పని చేస్తే మనం ఆశీర్వదించబడదు. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చి దేవుని పని చేస్తున్నాను. దేవుని పని చేస్తున్న దేవుడు నాకు కూలి ఇస్తున్నాడు. ఏడా? పరలోక రాజ్యంలో బహుమానాలు ఉన్నాయి. ఉన్నంత వరకు నా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నా కుటుంబంలో అన్ని వసతులు ఉంటాయి. నేను నమ్మి నా దేవునికి జీవితాన్ని అప్పగించి సేవ చేస్తున్నాను. అర్థమైందా? దేవుని పని చేస్తే ఆశీర్వాదాలమ్మా. అన్ని ఉద్యోగాలు కలిగి ఏ ఉద్యోగం ఆశీర్వాదం చెప్పండి? దేవుని సేవ అనే ఉద్యోగం గొప్ప ఆశీర్వాదం. అన్ని ఉద్యోగాలు చేస్తాం, ఈ ఉద్యోగానికి రావాలంటే ఆలోచిస్తాం. ఏ ఉద్యోగమా? ఈడ డబ్బు రాదు, ఈడ అన్ని కష్టము, బాధ, వేదన, తిరగాలి, మనమే ఖర్చు పెట్టాలి. దేవుని సేవలో ఖర్చు పెట్టినవాడు పరలోకంలో ఐశ్వర్యవంతుడవుతాడు. దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి మనం దీవించబడతాం. ఇక్కడ నీ బలమే చాలు, నీ శక్తి చాలు, నీ జ్ఞానమే చాలు, నీ సమయమే చాలు. నువ్వేమో మొత్తం నీ దగ్గర ఉన్నంత పెట్టమని చెప్పలాడా? నువ్వు ఉండి పని చేయి చాలు. పాటలు పాడతావా పాడు, ప్రసంగిస్తావా ప్రసంగించు, ప్రార్థిస్తావా ప్రార్థించు, పని చేస్తావా పని చేయి. నీ శక్తి కొద్దికి మందిరం ఏం చేయి. గిబియోను ప్రార్థనా మందిరంలో
నీ వంతు పని నువ్వు చెయ్యి. నువ్వేం చేస్తావో, దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ బలం ఇచ్చాడో, ఏ తలాంతి ఇచ్చాడో ఆ పని చేయడం ద్వారా సంఘానికి క్షేమకరంగా ఉండాలి. గుర్తుపెట్టుకో, నువ్వే పని చేసినా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ దేవునికి ప్రేరణ రావాలి. అట్టి పనులు చేయాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ పనితనంలో, నీ పరిపాటులో, నువ్వు ఉన్న స్థలాల్లో, నీ కుటుంబాల మధ్యలో, నీ సంఘములో ఆ పేరును సంపాదించాలి. కనుక పని చేసినటువంటి స్నేహితులు చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరొక వచనం చదవారండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. బైబిల్లో స్నేహితుల గురించి మనం చదువుతూ ఉండగా 7వ స్నేహితుడు, 17వ అధ్యాయం 15వ అధ్యాయం 29వ వచనం. అందుకతడు ఇన్నేళ్ల నుండి నేను సేవించున్నానే, మేరలేదే, అయినను నా స్నేహితులు సంతోషపడినట్లుగా నీవెన్నడూను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేసులతో తిని ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విని వదించి విందు చేస్తున్నావు కదా తండ్రి. పెద్ద కొడుకు బాధ ఏమంటే, నాయనా తప్పిపోయిన కుమారుడు వచ్చే కొద్దికి చక్కగా ఉంగరం వేసి షర్ట్ వేసి మంచిగా చేసి విందు చేస్తున్నావే, నా కొడుకు వచ్చాడని. ఈ కొడుకు ఎట్టా పనిచేయాలి నీకు తెలుసు కదా. పాపిష్టి కొడుకు, వేషంతో తిరిగిన కొడుకు, వ్యభిచారైన కొడుకు, అంత నష్టం చేసిన కొడుకే కదా. ఆ కొడుకు రాగానే ఆ కొడుకు స్నేహితులు తిరిగాడే. మీరు గమనించాలి. నేను ఒక మాట ఇక్కడ నిలబడి చెప్పాలి. ఈ మాటలో మనం ఏం రాసుకుంటే, పాడు చేయించిన స్నేహితులు. ఏందట? తప్పిపోయిన కుమారుని యొక్క స్నేహితులు ఎలాంటి వారు? పాడు చేయించిన స్నేహితులు చదువుతున్నాం. ఎవరు పాడు చేస్తుంటే, ఒకటి పాడైపోవడానికి వీడు కారణమే ఉండాలి, రెండోది వాళ్ళు కూడా కారణమే. తప్పు చేయాలనుకుంటే ఇద్దరు పక్క ఉండాలి. నేను చేయనురా ఈ తప్పు అంటే అది జరగదు. పర్వాలేదులే కానిరా, ఎవరు చూడలేదులే కానిరా, ఏం కాదులే కానిరా అన్నాం అనుకో, అంగీకరించేస్తాం అనుకో, తప్పే. ఇంకా పైకి అర్థం అంటే, అయ్యా ఒకడు చంపేస్తాడే అంటే, సార్ నేను చూశాను సార్ అంటే ఒకడు ముద్దాయి. ఆ గుంపులో ఉన్నా కూడా నువ్వు కూడా దొంగే. సార్ నేను చంపలేదు సార్, ఊరికి కూడా నిలబడుకున్నాను సార్ అంటే, రే నువ్వు కూడా దొంగేరా. నెంబర్ 3 పాయింట్ నీది. చంపినోడికి 1, పట్టుకున్నోడికి 2, చూసుడికి 3, మీరు ముగ్గురు ముద్దాయిలు అంటారా పోలీస్ స్టేషన్లో, కోర్టులో లాస్ట్గా. అంటే అర్థం చేసుకోవాలి, పాడు చేసే స్నేహితులు నువ్వు సావాసం చేస్తే నువ్వేమైపోతావు? నువ్వు కూడా పాడైపోతావు. ఈ స్నేహితులు వాళ్ళు కట్టుకునే బ్యాడ్జ్ అమ్మా, ఈ కథ అంతా మీకోసమే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఎగరుతున్నావు. హ్యాపీ పోయి ఏమవుతుంది? ఎటువంటి ఫ్రెండ్ సంపాదిస్తున్నావు? బాల్యదశ నుంచే మంచి స్నేహితులు సంపాదించే వారిని మన బిడ్డలకు అలవాటు చేయాలి. మన బిడ్డలు ప్రార్థన చేసే పిల్లకాయలతో, మందిరానికి వెళ్తే పిల్లకాయలతో ఏం చేయాలి? స్నేహం చేయించాలి. ఆలోచించేయి. స్నేహం చేసేవారు, మన స్నేహాన్ని పిలుచుకొచ్చేవారు ఉండాలి. పిల్లలు మా చర్చికి పోతాను, చిన్నపిల్లలు కూడా పిలుచుకొస్తారు. మా చర్చిలో కేకులు ఇస్తారు, మా చర్చిలో స్వీట్లు ఇస్తారు, మా చర్చిలో పెన్షన్లు ఇస్తారు తెలుసా. వీళ్ళు చెప్తారు ఇప్పుడు పోయి వారం మా చర్చిలో ఎదిస్తున్నారు కొందికి వాళ్ళ పిల్లకాయలు ఆశపడి వస్తారు. అలా వస్తూ వారి కుటుంబం కూడా రక్షణకు రావడానికి అవకాశం కలుగుతుంది. నేస్తమా, చిన్నపిల్లలను ఎద్దుకు రానిడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. ఈరోజు మనం చదువుకున్నాం 7 రకాల స్నేహితుల యొక్క క్యారెక్టర్స్, వారి లక్షణాలు, వారి స్వభావాలు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా. రకాల స్నేహితుల జీవితాల్లో మన జీవితం తప్పిపోతే పాపులో కలిగిన మన బ్రతుకులైపోయినాయి. యేసు ప్రభు వారు ఏం చేశారు తెలిసిన? యేసు ప్రభుకి ఏం పేరు పెట్టే? ఆయన పాపుల స్నేహితుడి పేరు పెట్టారు ఆయనకి. ఎవరికా? యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు పేరేంటి తెలుసా? ఈయన పాపుల స్నేహితుడు. ఒక మాట చదివి ముగింపు చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 11:19. ఎవరెవరిది అక్కడ? మనిషి కుమారుడు వచ్చిన గనుక ఇదిగో మద్యపానీయు, సుంకరులకును, పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అది యేసు ప్రభు వారు ఎవరితో స్నేహం చేయట? పాపులతో స్నేహం చేస్తాడు. తిని తాగేవారితో స్నేహం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో స్నేహం చేయాలి? మీరు చెప్పండి.
మీరు చెప్పండి. అటైతే బాగుండేవాడి దగ్గర పోవాలి దేవుడు, బాగలేనివాడి దగ్గర పోవాలా? బాగలేనివాడి దగ్గర పోవాలి ప్రభు. ఆరోగ్యం కలిగిన దగ్గరికి వైద్యుడు అవసరమా? రోగిగా ఉన్నవాడికి వైద్యుడు అవసరమా? రోగికి కావాలి వైద్యుడు. ఇప్పుడు వీళ్ళు పాపం అనే రోగంలో ఉన్నారు. వీళ్ళు ఈ స్నేహితుడిగా పోయాడు ఆయన, ఒక స్నేహితులాగా పోయి వాళ్ళని ప్రభువులో నడిపించాడు ఆయన. అందుకే ఆయనకి ఏం పేరు? పాపుల స్నేహితుడు అని పేరు. ఆయన పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. అది పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాడు. వారి అంతరంగంలో పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించి తన రక్తమే కార్చి ప్రాణమే పెట్టి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు బలిపోయాడు. ఎంతగా కొట్టబడ్డాడు, ఎంతగా గాయపరచబడ్డాడు. ఉదయకాల ఆరాధన మనం చదువుకున్నాం. మన దోషులం, మనము అవిధేయులం, మనం తిరుగుబాటు చేసిన వారం, వంకర జనం, పాపిష్ట జనం, దోషభరితమైన పట్టణం కలిగింటి మన బ్రతుకుల్లో యేసయ్య అపారమైన ప్రేమను చూపి నీ కొరకు నా కొరకు సులుడు రక్తం కార్చే ప్రాణం పెట్టి యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేస్తమా దేవుని పిల్లలారా, దేవుని సంఘములు ఈ రాత్రి కాపాడబడి ఉదయకాల ఆరాధనకు వచ్చిన మన జీవితాల్లో దేవుని మందిరంలో మనం ఉంటూ ఉండగా ఈరోజు నీ కొరకు నా కొరకు దేవుడు చేసిన త్యాగం, ఆ బలియాగని ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే నమ్మితే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండం యుగయుగాలు ప్రభుతో జీవించే ఆ మనస్సు కావాలంటే ఆయన అంగీకరించు, పాపాలు ఒప్పుకో. ఈ రోజు నుంచి నీ స్నేహితుడు ఎవరు తెలుసా? యేసు ప్రభు వారి నీ స్నేహితుడు, పాపుల స్నేహితుడే కదండి. అబ్రాహాముకు స్నేహితుడు అయ్యారు, ప్రేమించే స్నేహితుడు ఆయన. లాజరు కూడా దేవుడు ఏం చేశాడు తెలిసిన? లాజరును దేవుడు ప్రేమించాడు. అయ్యా నువ్వు ప్రేమించువాడు రోగి, నీ స్నేహితుడు రోగి ఉన్నాడు, చనిపోయాడు లాజరు, కానీ బ్రతికించాడు. నీ స్నేహితుడు యేసు ప్రభు నీతో ఉంటే నువ్వు బ్రతికించబడతావు. పాపము నుంచి, శాపము నుంచి, ఉగ్రత నుంచి బ్రతికించబడతావు. ప్రభు నమ్ముకొని సంఘములో సహవాసములో ఆయనతో స్నేహం, ఆయనతో చెలిమి కలిగి మన జీవితకాలం ఆయన స్నేహానికి దూరం కాకుండా ఆయన స్నేహానికి దగ్గరే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుదుము కాక. తల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితాల్లో ప్రభువా నువ్వు నా స్నేహితుడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా.